బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలులో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పోటాపోటీగా టీడీపీ వైసీపీ ఆందోళనకు సిద్ధం కావడంతో పోలీసులు భారీగా మోహరించారు. తమ నేతపై దాడిని ఖండిస్తూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. అలాగే మంత్రి భరత్ పై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వైసీపీ నేతలు ధర్నాకు సిద్ధమయ్యారు. జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాకు సమాయత్తమయ్యారు. ఇరు వర్గాలు పోటాపోటీ ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసుల సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. వాళ్ళు అరాచకాలు సృష్టించి తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఏదో భయభ్రాంతులు చేయాలని భ్రమపడుతున్నారు. అందుకనే నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు, మీరు మా టీజీ భరత్ రౌడీజం అంటే సరిపోదు. ఆయనకు ఓపికతో ఉన్నాడు, ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాడు. ఇంకా ఇప్పటి నుంచే భరత్ అంటే ఏమిటో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమిటో రుచి చూపిస్తాం. మా వాళ్ళ జోలికి వచ్చిన, మా భరత్ మీద నిందలు మోపిన ఖబర్దార్ జాగ్రత్త. మీరు ఇష్టం వచ్చే డోర్ ఉందని ఏమంటది మాట్లాడతారా? మీకేం మీసిలో ఆడుకొని మీ పార్టీ అంతా రౌడీలే, కూనీకూరలయ్యా, అంత మీద మర్డర్ కేసులు ఉన్నాయి. మీ నాయకులు ఎట్టటోళ్ళు మీరు కొట్టుకొని అది భరత్ మీద రుద్దితే ఎట్లా? మీరు చేసే తప్పులు కేసుల్లో కేసులు ఉంటాయి. ఆ కేసులు పోలీసు వాళ్ళు చూసుకుంటారు. అది ఆ కేసు కొట్టేస్తే ఇంకో కేసు ఉంది, ఆ కేసు చూసుకుంటాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి కర్నూలు నుండి లైవ్ లో అందిస్తారు. మురళి, చెప్పండి. కర్నూలు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏదైతే వైసీపీ టీడీపీ మధ్య నెలకొన్న వాతావరణం ఒక్కసారిగా కర్నూలు జిల్లా వేడికిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పి కూడా అటు టీడీపీ ఇటు వైసీపీ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఒకరిపై ఒకరు వాదనలు నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో కేసులో నేపథ్యంలో ఒక్కసారిగా ఇటీవల ఏదైతే కర్నూలు జిల్లాకు ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ వేధిస్తున్నాడు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఒక తమ్ముడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అతను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఇటీవల నిన్నటి రోజున ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా బింగ్ సంబంధించినటువంటి వ్యక్తిపై పోలీసులు దుర్ప్రవర్తన చేస్తా ఉన్నారు. అతను హైదరాబాద్ లో తను ప్రైవేట్ జాబ్ చేస్తూ ఒక కేసు నిమిత్తం, వాయిదా నిమిత్తం తన సొంత ఇంటికి వచ్చిన నేపథ్యంలో అందులో ఫెడరల్ పోలీసులు తనను వేధిస్తున్నారని చెప్పి కూడా ఇంట్లో ఆత్మహత్యానికి ప్రయత్నించిన నేపథ్యంలో దీనికి సంబంధించి తరచుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపై టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కార్యకర్తలను వేధిస్తున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం పిలిపించిన నేపథ్యంలో ఒకసారిగా మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువజన సంఘం అధ్యక్షులు జక్కంపూడి రాజుతో పాటు వాటి సిద్ధార్థ రెడ్డి కూడా ఇవాళ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అదే విధంగానే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి 23వ వార్డు బూత్ ఇన్ఛార్జి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. అతనిపై దాడి చేశారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దాడి చేశారని చెప్పి కూడా అటు టీడీపీ పార్టీ నాయకులు కూడా ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఘటనలు నెలకొంటాయని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కర్నూలు వ్యాప్తంగా కూడా 30 యాక్ట్ అమలు చేసి ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణానికి తావు లేకుండా కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్టు పోలీసులు ఏ విధమైన యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది మురళి?
అయితే ప్రస్తుతం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఇప్పటికే అటు సిద్ధార్థ రెడ్డితో పాటు జక్కంపూడి రాజా, అదేవిధంగా కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్సీ మోహన్ రెడ్డితో పాటు మరి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ప్రాంతంలో చేరుకొని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు. దీనికి సంబంధించి భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడడంతో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టి ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా క్లియర్ చేస్తూ మరి కొద్దిసేపట్లోనే ఈ ఆందోళన విరమింపజేయాలని చెప్పి కూడా పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినటువంటి పోలీసుల పైన, అదే విధంగా టీడీపీ పార్టీకి చెందినటువంటి నాయకుల పైన కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్ప మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పి కూడా జిల్లా అధ్యక్షుడు ఎస్సీ మోహన్ రెడ్డి కూడా బీజేపీ కొట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే భారీగా ఈ ఆందోళన నేపథ్యంలో ఇకపై జిల్లా టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇదే విధంగా వేధించాలంటే కూడా భయపడాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను వేధిస్తే ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులతో పాటు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులంతా కూడా వచ్చి ఆందోళన చేస్తారు. ఇదంతా పెద్ద ఉద్రిక్తతకు దారితీస్తుంది. అదే విధంగా వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు జిల్లా అధ్యక్షులుగా. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బెంగళూరులో కూడా భారీగా పోలీసులతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల శ్రేణులంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ఇకపై ఇదే రకంగానే ఎవరైనా కూడా తమ కార్యకర్తలను వేధిస్తే మాత్రం ఈ రకంగానే ఆందోళన చేపడతామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. Yes, right, Murali. Thank you for the update.